విషయానికి వస్తే ఈ సినిమాకి చంద్రబోస్ గారు అండ్ వరికుప్పల యాదగిరి గారు లిరిక్స్ని అందించారు. వారిరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చంద్రబోస్ గారు, యు ఆర్ వాంటెడ్. ట్యాగూర్, గంగోత్రి, ఖుషి, మాస్టర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన అందించినటువంటి సాంగ్స్ లిస్టు అగాధం, అలా నడుస్తూనే ఉంటుంది. చంద్రబోస్ గారికి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెగా అభిమానులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ధృవలో భాగమైనందుకు. ఈ చిత్రంలో మొత్తం 4 పాటలు రాశాను. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న దర్శకులు నా సోదర సమానులు సురేందర్ రెడ్డి గారితో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రామ్ చరణ్ గారి ప్రోత్సాహం, అనుక్షణం ఆయన అందించే ఆ తోడ్పాడు, ఆ వెన్ను తట్టడం కూడా ఈ చిత్రంలో మంచి పాటలు రాయడానికి కారణభూతమయ్యాయి. ఈ చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగు పెడుతున్న హిప్ హాప్ తమిళకి తెలుగు సంగీత ప్రియులందరి తరపున శుభకామనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ వేదిక కల్పించిన నిర్మాతలు అల్లు అరవింద్ గారికి, ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చంద్రబోస్ గారు జనరలీ ఏ స్టేజ్ మీద అయినా సరే 1-2 లైన్లైనా పాట పాడడం ఆనవాయితీ. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్థమే ధ్రువ, ధ్రువ విధి ననచే విధ్వంసం, ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువ, ధ్రువ వెలుగిచ్చే విస్ఫోటం. సూపర్ చంద్రబోస్ గారు, మీ పాటలు కథని నడిపించే విధంగా ఉంటాయి. ఇక వరికుప్పల యాదగిరి గారు కిక్ 2, రేస్ గుర్రం సినిమాలకు అద్భుతమైన పాటలను అందించిన లిరిక్ రైటర్. ఈ సినిమాలకి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ని రాశారు. వారు మాట్లాడతారు. మెగా అభిమానులందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను 2 పాటలు రాశాను. ఒకటి అది సినిమాలో ఉంటుంది, ఒకటి ఆడియోలో ఉంది. మీ అందరికీ పరేషాను పాట నచ్చిందా? పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా, పడితే మరి పడుకోదురా, పని పాటని పడనీదురా, ఇక రేయిని పగటిని ఒకటి చేసి నిదురను తరుమునురా, పొరపాటున నిదురలు జారుకున్న కలలైదుకునురా, ప్యారులో పడిపోతే ప్యారులో న్యూసెన్స్ షురువాయేరా, ప్యారులో ప్రతి మలుపు తీన్మారురా, ప్యారులో దో దిల్కి ఫైట్ ఉందిరా. ఇందులో 2 పాటలు రాయడమే కాదు, నాకు ఎప్పటి నుంచో ఆఫ్టర్ సంపంగి తర్వాత పాడాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అందమైన కుందనాల బొమ్మ తర్వాత ఈ సినిమాలో నేను మళ్ళీ పాట పాడడం జరిగింది. ఆ విషయంలో మా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, తర్వాత ఎన్వి ప్రసాద్ గారికి, మా హీరో రామ్ చరణ్ గారికి, రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాదగిరి గారు. థ్యాంక్ యూ ఫర్ ప్రెజెంటింగ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఇప్పుడే వెన్యూ చేరినటువంటి హీరోయిన్ రకుల్ ప్రీత్